హలో గాయ్స్, రై రై అంటూ మేము బైక్లో వెళ్ళిపోతున్నాము. ఎక్కడికో తెలుసు కదా, మా ఇంట్లో గేదెకి దూడ పుట్టిందనమాట. దూడను చూడని కాదండి వెళ్ళేది, జున్ను తినడానికి వెళ్తున్నాను. అలాగే దూడను కూడా చూడడానికి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు మేమైతే ఎండలో ఫుల్ ఎండగా ఉంది, బైక్లో వెళ్తున్నాము. చాలా లాంగ్ మా ఊరికి. మా ఆయన చూడండి బాగా స్పీడ్గా బైక్ అయితే డ్రైవ్ చేస్తున్నాడు. ఈ రోడ్ సైడ్ మొత్తం క్లీన్ చేస్తున్నారు, అందుకే ఇలా సైడ్ మొత్తం ఇలా చేసేసారు. మేము ఇంటికి వెళ్ళేసరికి మా పిన్ని ఆ లేగదూడకి పాలు తాపిస్తుంది గేదె దగ్గర. ఫస్ట్ అయితే గేదెకి వచ్చే పాలు మేము దూడకే తాపిస్తాము. అవి తాగంగా మిగిలిన పాలతో మేము జున్ను తయారు చేసుకుంటాము. అవైతే కొన్ని పాలైనా మిగిలిస్తుంది అనమాట. ఆ తర్వాత మా అమ్మమ్మ వెళ్ళి పాలను పిండేసింది. కొన్ని పాలు వచ్చాయండి, ఒక టీ గ్లాస్ మెయిన్ ఉంటాయి, 2 టీ గ్లాస్ మెయిన్ పాలు వచ్చాయి. దాంతో అయితే మా పిన్ని జున్ను తయారు చేసింది. నా కూతురు అయితే ఆ గేదె దగ్గరికి వెళ్ళింది, తొక్కతో కొట్టింది. ఇదిగోండి ఇదే లేగ దూడ, చిన్న దూడ పుట్టేసింది. అన్ని దూడలు నల్లగా పుడతాయి, కానీ ఇది మాత్రం తెల్లగా పుట్టింది. ఈ ఆలియా అయితే దాంతో ఆడుకోవడానికి వెళ్ళింది అనమాట. దగ్గర కూడా రావడం లేదు అసలు. తర్వాత ఆయాన్ని కూడా తీసుకెళ్ళింది వాడి దూడ దగ్గరికి. చూడండి ఇద్దరు బాగా హ్యాపీగా ఆడుకున్నారు. వీళ్ళైతే మాత్రం హాలిడేస్ అనేసి అక్కడే ఊర్లోనే ఉన్నారు, బాగా ఎంజాయ్ చేస్తున్నారంట. తర్వాత దూడ దగ్గరికి వెళ్ళి హ్యాపీగా ఏదో చెప్తుంది మా పాప. మా ఇంట్లోకి కొత్త దూడ వచ్చింది అని చెప్తుంది. అయానైతే దాని దగ్గరికి వెళ్ళడానికి భయపడుతున్నాడు. చూడండి ఈ దూడ చూడండి ఎలా చూస్తుందో మన వైపే. వీడియో తీస్తున్నారు, ఏందబ్బా నాకి కొత్తగా అని చూస్తుంది అనమాట. ఆలియాకి దూడపిల్ల బాగా నచ్చిందంట, చాలా బాగుంది అమ్మా అని చెప్తుంది. తర్వాత ఇద్దరు ధైర్యం చేసి ఆ దూడ దగ్గరికి వెళ్ళి హాయ్ చెప్తున్నారు. ఏంటి పిచ్చి పిల్లలు నాకు హాయ్ చెప్తున్నారు అని చూస్తుంది ఆ దూడ అయితే. బాగా ఇప్పుడు భయం లేకుండా బాగా టచ్ చేశారు. ఆయన కూడా భయపడుతున్నారు, తోకతో కొట్టేస్తుందండి బాబోయ్, అందుకోసం వీళ్ళు భయపడుతున్నారు. ఆ తర్వాత మా పిన్ని జున్ను అయితే ప్రిపేర్ చేసేసింది. నేను వెళ్ళేసరికి 3 days అయిపోయింది అక్కడికి, అందుకే ఈ జున్ను వచ్చేసి ఇలా నీళ్ళు ఉంది. ఫస్ట్ డే అయితే బాగా గట్టిగా వస్తుందన్నమాట జున్ను, కేక్ లాగా. కానీ నాకు అలాంటి జున్ను అంటే ఇష్టం లేదు. ఇలా నీళ్ళు పాలగా ఉండే జున్ను అంటే నాకు చాలా ఇష్టము. ఇది టేస్ట్ బాగుంటుంది, ఆ టేస్ట్ కూడా వేరే ఉంటుంది, అది కూడా బాగానే ఉంటుంది. మా ఆలియాకైతే బాగా నచ్చిందంట ఆ జున్ను. మీరు కూడా వీడియో చూసి ఆనందంగా హాయ్ అందరూ లైక్ చేయండి. బాయ్ బాయ్.